ప్లీజ్ అందరూ కోఆపరేట్ ప్లీజ్. ప్లీజ్. ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ జన జాగరణ జాతర ఆదివారం ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా పెన్నడు చూడని రీతిలో సబ్బండ బీసీ కులాలను ఏకం చేసే విధంగా సబ్బండ జాతులను ఒక చోటకు చేర్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి మేధావులను, రాజకీయ ప్రముఖులను, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేతలను ఒక చోటకు చేర్చే విధంగా జరుగుతున్నాయి. కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి కె పూర్ణచంద్రరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడన్న గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చప్పుడు ఎందుకు అయింది అన్న? ఇండియా పార్టీ అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గుజ్జ కృష్ణన్న గారికి కరతాల పనుల మధ్య స్వాగతిస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. నేర్తం భాస్కర్ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు తీన్మార్ మల్లన్న గారు మన ఆలోచన సాధన సమితి వేదిక వద్దకు మనందరి జాతరలో భాగస్వామ్యంగా ఎందుకు ఇచ్చేశారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగత సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తుంది మన ఆలోచన సాధన సమితి. కళాకారులు ఇక్కడ ఎడం వైపున ఉన్నటువంటి
ఎడం వైపున ఉన్నటువంటి కళాకారులందరూ కూడా కొంచెం ముందు వరుసకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇటు కొంచెం ఇటు ముందు వరుసకు వచ్చి కూర్చోండి. మన ఆలోచన సాధన సమితి అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీసీల అలజడి ప్రారంభమైన సందర్భంగా మన కటకం నరసింహరావు గారు ఎంతో శ్రమ కోర్చి మాస్ అనేటువంటి మన ఆలోచన సాధన సమితిని పెట్టి ఇవాళ మనందరినీ నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు ఈ గ్రౌండ్ వరకు తీసుకురాగలిగినటువంటి ఆయనకు, ఆయన శ్రమకు, ఆయన ఆలోచనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక బీసీలమందరం కూడా మంచి ఆలోచనతో ముందుకు పోవాలని, మరిన్ని ఉద్యమాల వేదికల మీద మనమంతా ఒక్కటిగా కలవాలని, ఈ బీసీల సంస్కృతికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం కూడా బీసీల సంస్కృతిని వెలికి తీసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటామని చెప్పి ఈ సభకు మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.